పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నాంపల్లిలోని సిబిఐ కోర్టుకి హాజరబోతున్నాడు. ఆయన మీద ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులకు సంబంధించి గడిచిన 5 సంవత్సరాలు తప్పించుకుని తిరుగుకుంటూ ఎట్టకేలకు ఇక చేసే తప్పక కోర్టు మెట్లు ఎక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి చాలా కాలం తర్వాత కోర్టు మెట్లు ఎక్కబోతా ఉన్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. బహుశా ఆయనకి కొత్త ఏం కాకపోవచ్చు, కానీ జైలునే చూసినా కోర్టును చూడడం కొత్త విషయం కాదు. 6 సంవత్సరాల తర్వాత కోర్టు మెట్లు ఎక్కడం ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి గారు మరి మాజీ ఎమ్మెల్యేనా లేకపోతే మాజీ సీఎమ్మా? పాపం ఆయన ఒక్కసారి మాట్లాడేటప్పుడు లేడీ ఒక సీఎం గా ఉందని కూడా చెప్పాడు. గతంలో రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మరి ఈ రోజున అట్లా మాట్లాడే వ్యక్తి మరి ఈ రోజున కోర్టు మెట్లు ఎక్కబోతున్నాడు అని అంటే నిజంగానే ఆయన తెలివికి మెచ్చుకోవాలి. నిజంగా తెలివిగా తప్పించుకోవడానికే వస్తున్నాడు అనేది కూడా వినిపిస్తుంది. ఏంటి, ఎందుకు అంత తెలివిగా తప్పించుకుంటున్నాడు అంటే కోర్టుకు వెళ్ళకపోతే ఖచ్చితంగా జైలు శిక్ష అనేది. మరి జైలు నుంచి తప్పించుకోవాలంటే కనీసం ఈ కోర్టు మెట్లు ఎక్కితే బాగుండిద్ది, ఆ జైల్లో ఉండటం కంటే ఇదే బెస్ట్ అనుకున్నాడు అనేది. కానీ ఇక్కడ ఒక విషయం అండి, కానీ పోలీసులకు మాత్రం ఇది ఒక పెద్ద సవాల్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే మరి జన సమీకరణ ఖచ్చితంగా జరుగుతుంది. మరి రేపు ఏదైతే ఈ మందు బాటిల్ గతంలో మనం చెప్పుకున్నాం, బిర్యానీ ఇచ్చారని, డబ్బులు ఇచ్చారని, ఆటోలతో జనాలు తోలారని, ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నాం. మళ్ళీ అదే సిచ్యువేషన్ క్రియేట్ చేయబోతున్నారా? అదే విధంగా మళ్ళీ ఈ జన సమీకరణ చేసి ఎవరికి ప్రాణహాని జరగబోతుంది? ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆయన ఫస్ట్ చూపించే సాక్ ఏంటంటే, మొన్నే చెప్పారు, నేను వస్తే జనాలు వస్తారు, మళ్ళా ఏదైతే ప్రభుత్వానికి ఎక్కువ ఖర్చు అవుతుంది, అదేవిధంగా ఆ ప్రజాధనాన్ని వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు, మరి ప్రజల ప్రాణాలకు కూడా హాని ఉండే మాట చెప్పినట్లేడు. ప్రజలకైతే తెలుసు కన్ఫామ్ గా ఈయన వస్తున్నాడంటే ప్రాణహాని కూడా ఉండిద్ది అని. ఎందుకు ఈ విధంగా చెప్పుకోవాల్సి వస్తుందంటే గతంలో జరిగిన కార్యక్రమాలన్నింటిలో కూడా మరి ఏ విధంగా మరి ఇట్లాంటి అపశృతులు జరిగింది, ఎంతమంది ఇబ్బంది పడ్డారు, మరి ఆ సింగయ్య లాంటి వాళ్ళు ఆ కారు కింద ఏ విధంగా చనిపోయారు ఆ రోజున, అన్ని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మాత్రం కన్ఫామ్ గా అర్థమవుతున్న విషయం. మరి ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారా, వస్తే ఏం జరుగుతుంది? తెలంగాణ పోలీసులు, మరి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పోలీసులు వస్తారా? మరి ఎంత సెక్యూరిటీ ఇస్తారు ఆయనకి? ఆయనే అడుగుతున్నాడు, నాకు సెక్యూరిటీ కావాలి అని. మొన్నటిదాకా ప్రతిపక్ష హోదా అన్నాడు, మరి ఇప్పుడు సెక్యూరిటీ కూడా అడుగుతున్నాడు. మరి గతంలో మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం, సెక్యూరిటీ ఆయనకి బానే ఉంది, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి పులివెందులకి 11వ ఎమ్మెల్యేగా ఆయన సెక్యూరిటీ బాగుంది. కాకపోతే వాళ్ళే రూల్స్ ఫాలో అవ్వట్లేదు, ఎక్కడా కూడా ఈ రోప్ పార్టీ అనేది కూడా మెయింటైన్ చేయటం లేదు. జనాల దగ్గరకు వెళ్ళటం జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో, ఈ బాబాజీలు వీళ్ళందరూ కూడా ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు, ఈయన కూడా అట్లా ఎడం చేత అందరిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. దానివల్ల ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అది మానుకుంటే బాగుండిద్ది అనేది కూడా ప్రజల నుంచి వస్తున్న వాదన. ఓకే, మరి మొత్తానికి వాళ్ళ శ్రేణులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు, అన్న వస్తున్నాడు హైదరాబాద్కి అని చెప్పేసి. ఆయన వచ్చేదేమో కోర్టుకి హాజరవడానికి, వాళ్ళే అంత గర్వంగా చెప్పుకుంటున్నారు. ఎలా చూడాలి దాన్ని? అంటే అన్న వస్తున్నాడు అంటే మన సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు, 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు ఏంటంట, మళ్ళీ వెళ్తాడు కావాలంటే అని. మరి వాళ్ళు కూడా పాపం అన్న వస్తున్నాడు అంటే మళ్ళీ కనిపించడం, ఇంక మళ్ళీ వెళ్తే ఇంక అటు నుంచి అటే ఎత్తేస్తారనేది వాళ్ళలో ఉంది. అందుకనే అన్న వస్తున్నాడు అని చెప్పుకుంటున్నారు తప్పించి ఈ రోజున వాళ్ళు అనుకుంటున్నట్లుగా ఏదో ఆయన కోసం ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు అనేది వాళ్ళు అనుకున్న మాట నుండి మనం తీసుకోవాల్సింది లేదు. ఎందుకంటే చాలా దారుణాలు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున ఆయన గారు అని పిలవాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని రూల్స్ అట్ట మాట్లాడమని చెప్తున్నట్లున్నాయి. మరి అలా పిలవాలన్నా కూడా పిలవలేని పరిస్థితి చూసాం. బాబాయిని చంపేయటం దగ్గర నుంచి తల్లి చెల్లిని మహిళల్ని ముఖ్యంగా జే బ్యాచ్తో తిట్లు, ఏ విధంగా భయంకరమైన తిట్లు మాట్లాడిచ్చిన దగ్గర నుండి, మరి అక్కడ ప్రజావేదిక కూల్చటం, అమరావతి మహిళల్ని ఏ విధంగా ఇబ్బంది గురి చేయటం, అమరావతి ఈ రోజున దేవతల రాజధాని అంటే వేసేల రాజధాని నీచంగా మాట్లాడిన దగ్గర నుంచి రోజున వేల కోట్ల రూపాయల నుంచి లక్షల కోట్ల రూపాయలు అధికారంలోకి వచ్చాక ఏ విధంగా దోచుకున్నాడు. ఇన్ని రకాలుగా ఉంటే మరి ఇట్లాంటి వ్యక్తి కోసం ఎందుకు వస్తారు, ఎవరు వస్తారు, ఏంటి ఆయనకి ఎందుకు జై జై ధ్వానాలు చేస్తారు అంటే ఎవరో కూడా ఈ రోజున అవన్నీ కూడా ఆయన డబ్బులు ఇచ్చి అర్పించుకునే అరుపులు తప్పించి ఎవరో ప్రేమతో పలకరింపు కాదు అనేది మాత్రం వాస్తవం. మొత్తానికి మరి తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అందరూ ఏకం కండి, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి భారీ స్వాగతం పలకని అని చెప్పి చెప్పుకుంటున్నారు. అసలు తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఉన్నారా? అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ తెలంగాణలో ఉందా? మొన్న అయ్యప్ప స్వామి భక్తులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్లకార్డ్స్ పట్టుకొని శబరిమల వెళ్ళారు, అప్పుడు అక్కడి నుంచి వచ్చిన తమిళనాడు నుంచి వచ్చిన భక్తులు, కేరళలో ఉన్న భక్తులు, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన భక్తులు కూడా ఏం చేస్తున్నారు అని అడిగిన పరిస్థితి. మరి ఈ రోజున తెలంగాణ భక్తులు దాంట్లో లేనట్లున్నారు.
ఈ రోజున తెలంగాణలో ఉన్న ప్రజలు కూడా ఏంటి ఈ గోల మాకు అనే పరిస్థితి తెచ్చుకోవటం కోసం, అంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారి పరువు లేదు అనేది ప్రజల వాదన, ఎక్కడన్నా ఉంది అనేది ఈ రోజున వాళ్ళు నిరూపిస్తారనమాట మరొకసారి. ఎవరైతే మీరు చెప్తున్న ఆయన సైనికులు ఉన్నారో లేకపోతే ఆయన గణం ఉందో ఎవరున్నారో వాళ్ళందరూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి పరువు తీయడానికి మాత్రం ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే. Please subscribe to Leo News for more videos.